విశాఖ భూ స్కామ్పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. సిట్లో అక్రమాలు బయటకు రావన్నామే సీబీఐ విచారణలోనే పూర్తి స్థాయి అక్రమాలు బయటకు వస్తాయన్నారు. సీబీఐ విచారణ జరిపితే చంద్రబాబు అవినీతి అంతా బయటకు వస్తుందన్న కారణంతోనే ముందుకు రావడం లేదని ఆరోపించారామె. విశాఖను చంద్రబాబు అండ్ కంపెనీ హోల్సేల్గా అమ్మేశారంటూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా హోల్సేల్గా విశాఖని ఎలా దోచేసుకుంటున్నారు అనేది కళ్ళారా కనిపిస్తున్న విషయం. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన సారథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా తుప్పు పట్టిస్తున్నాడో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి గబ్బుతో ఈ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి మచ్చ వచ్చి దేశంలోనే అవినీతిలో నెంబర్ 1 స్థానానికి వచ్చిందంటే మనమంతా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు హుదూద్ లాంటి విపత్తును కూడా తనకు అనుకూలంగా మార్చుకొని అవినీతితో ఏ విధంగా దోచుకున్నాడు. రాత్రుల్లో ఆయన తిరిగి ఏదో సేవ చేశాడన్నట్టు వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు. ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆయన రాత్రిపూట అంతా తిరిగి ఏ విధంగా రికార్డులు గోల్మాల్ చేశాడు అని. 233 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు గల్లంతయ్యాయి అంటే మరి చంద్రబాబు నాయుడు గారి హస్తం దీంట్లో ఏమాత్రం ఉందో అందరికీ కూడా అర్థమైపోయే పరిస్థితి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వీరందరి లొసుగులు బయటకు వస్తాయి. మరి రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వ భూములకు కానీ సేఫ్టీ ఉంటుంది. కాబట్టి మీరు తప్పు చేయలేదు అని మీరు అనుకుంటే సిబిఐ విచారణకి రండి, లేకపోతే మేము తప్పు చేశాం, దీంట్లో ఇన్ని వేల ఎకరాలు మేము కొట్టేశామని ప్రజలకైనా తెలియజేయాల్సిన అవసరం ఉంది.